ఏమ్మా, అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడు. అబ్బాయితో నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, అబ్బాయి వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటమ్మాయి నాతో మాట్లాడాలన్నావు? కొత్త పద్ధతా? అదేం లేదంటీ, రేపు పెళ్ళయ్యాక నాకు మీ అబ్బాయికి ఏమైనా గొడవలు వచ్చినా మేము ఎలాగోలా సాల్వ్ చేసుకోగలం. కానీ నా ప్రాబ్లం అంతా మీరు కదా, అందుకనే కొన్ని పాయింట్స్ ముందే డిస్కస్ చేసుకోవాలని మీతో మాట్లాడాలన్నా. ఏంటో అవి? నాకు ఇల్లు ఓడవడం, బట్టలు మడతేయడం, బట్టలు ఉతకడం అన్ని పనులు వచ్చు, నేను చేస్తాను కూడా. కానీ మీరు ఓనర్ లాగా, నేను హౌస్ హెల్ప్ లాగా అది చేయి ఇది చేయని ఆర్డర్లు ఇస్తే మాత్రం నేను ఒక్క పని కూడా చేయను. కుకింగ్ నాకు రాదు, కానీ నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకునే వరకు మీరు వెయిట్ చేయాలి. అంతేకాని డే 1 మీ ఇంట్లో వాళ్ళు ఇది నేర్పలేదా అది నేర్పలేదా అని డైలాగులు వేస్తే మాత్రం రోజు స్విగ్గీ జొమాటోనే. మీ అబ్బాయి నేను ఎవ్రీ వీక్ షాపింగ్కో డిన్నర్కో వెళ్తాం. చున్నీ వేసుకొని వెళ్ళు, చీర కట్టుకొని వెళ్ళు అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. నేను కూడా వస్తానని అంతకే అనకూడదు. మీ అమ్మాయికి నా గురించి అలాగో చాడీలు చెప్తారు, అది నేను ఆపలేను. కానీ మీ అమ్మాయితో నన్ను కంపేర్ అస్సలకే చేయకూడదు. ఫైనల్గా నేను ఎప్పుడు తినాలో మీరు డిసైడ్ చేయకూడదు. నాకు నచ్చినప్పుడు తింటాను, సోఫాలో హాయిగా కూర్చొని టీవీ చూస్తూ తింటాను, రిమోట్ నా చేతిలో ఉండాలి. ఇవన్నీ మీకు ఓకే అయితే చెప్పండి, నాకు మీ అబ్బాయి డబల్ ఓకే.